మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం కదా. అయితే ఈ ప్రయత్నంలో మనం తెలుసుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందు దాన్ని కొలవగలగాలి. సో ఈరోజు మనం ఈ కొలతల వెనుకున్న ఒక అద్భుతమైన కథను చూద్దాం. ఎందుకంటే మనం దేన్నైనా కొలుస్తున్నామంటే కేవలం అంకెలు లెక్కపడుతున్నట్టు కాదు, మనం ఏకంగా విశ్వం యొక్క భాషనే నేర్చుకుంటున్నామన్నమాట. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఒకవైపు మనందరం వాడే మామూలు స్కేలు, మరోవైపు ఏకంగా చంద్రుడిమీదకి గురిపెట్టిన లేజర్. ఈ రెండింటికి సంబంధమేంటి? వినడానికి చిత్రంగా ఉన్నా రెండింటి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం మాత్రం ఒక్కటే. అదేంటంటే, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక దారి వెతకడం. అసలు ఫిజిక్స్ మాట్లాడే భాషేంటి అని అడిగితే చాలామంది ఠక్కున గణితం అని చెప్పేస్తారు. అది నిజమే. కాని ఆ భాషకు పునాది, అసలు బేస్ కొలత. అవును, మెజర్మెంట్. ఈ కొలత అనేదే లేకపోతే ఫిజిక్స్ అంతా కేవలం ఊహల్లోనే ఉండిపోతుంది. సో ఆ పునాది ఎంత స్ట్రాంగో, ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే దానికి ముందు నంబర్లు తగిలించాలి. ఉదాహరణకి, ఒక నది ఎంత వేగంగా వెళ్తోంది, ఆకాశంలో ఆ నక్షత్రం ఎంత వెలుగునిస్తోంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఖచ్చితంగా కొలవాల్సిందే. లేదనుకోండి, మన అబ్జర్వేషన్స్ అన్నీ ఏమో అలా జరిగిందేమో అని చెప్పుకునే కథల్లాగే మిగిలిపోతాయి, సైన్స్ అవ్వవు. అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. ఆలోచించండి, ఇండియాలో ఒక సైంటిస్ట్ ఒకలా కొలిస్తే అమెరికాలో ఇంకొకరు మరోలా కొలుస్తారు. అప్పుడు వాళ్ల రీసెర్చ్ ఒకరికొకరు ఎలా అర్థం చేసుకుంటారు? పూర్తి కన్ఫ్యూజన్ కదా. ఈ గందరగోళాన్ని ఆపడానికి ప్రపంచం మొత్తానికి ఒకే ఒక కామన్ లాంగ్వేజ్ అవసరమైంది. ఉదాహరణకు, ఒకప్పుడు బ్రిటిష్ ఇంజనీర్లు ఉండేవాళ్లు. వాళ్లు పొడవును అడుగుల్లో అంటే ఫీట్లో, బరువును పౌండ్లలో, టైంని సెకండ్లలో కొల్చేవాళ్లు. దీన్నే ఎఫ్పిఎస్ సిస్టమ్ అనేవాళ్లు. వాళ్లవరకిది బానే ఉంది. కానీ అదే టైంలో యూరోప్లో సైంటిస్టులు ఏం వాడేవాళ్లంటే సెంటీమీటర్లు, గ్రాములు, సెకండ్లు. అదే సిజిఎస్ సిస్టమ్. ఇప్పుడు చూడండి, ఒకరేమో ఫీట్ అంటారు, ఇంకొకరేమో సెంటీమీటర్ అంటారు. ఈ తేడా వల్ల సైంటిఫిక్ ప్రోగ్రెస్ చాలా స్లో అయిపోయింది, ఒక పెద్ద అడ్డంకిగా మారిందన్నమాట. ఫైనల్గా ఈ కన్ఫ్యూజన్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని 1960లో ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ ఒకే భాష మాట్లాడాలి, ఒకే సిస్టమ్ ఫాలో అవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఆ యూనివర్సల్ లాంగ్వేజే మనం ఈ రోజు వాడే ఎస్ఐ యూనిట్స్, అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఇవిగోండి, ఈ 7 ఇవే మోడర్న్ సైన్స్కి మూల స్తంభాలు లాంటివి. వీటినే ఫండమెంటల్ యూనిట్స్ అంటారు. మాస్ కోసం కిలోగ్రామ్ నుంచి క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కోసం మోల్ వరకు మనం సైన్స్లో వాడే ప్రతి ఒక్క యూనిట్ ఈ 7 నుంచే పుట్టుకొచ్చింది. ఇవి ఆల్ఫబెట్స్ లాంటివి అన్నమాట. సరే, అందరికీ ఒకే భాష వచ్చేసింది, అంతా బాగుంది. కానీ ఒక్క నిమిషం, ఒక పెద్ద కొండ ఎత్తును టేప్ పట్టుకుని కొలవగలమా? లేదా ఆకాశంలో ఉన్న నక్షత్రం ఎంత దూరంలో ఉందో టేప్తో చెప్పగలమా? అస్సలు కుదరదు కదా. మరి ఇలాంటి వాటిని సైంటిస్టులు ఎలా కొలుస్తారు? ఇక్కడే అసలు మజా ఉంది. వాళ్ల తెలివికిదో పెద్ద ఛాలెంజ్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. మన గది పొడవును టేప్తో కొలిచాలనుకోండి, దాన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. మనం నేరుగా కొలుస్తున్నాం కాబట్టి. కాని ఒక నక్షత్రం దగ్గరికి మనం టేప్తో వెళ్ళలేం కదా. అలాంటి సిచ్యువేషన్స్లోనే మనకు చాలా తెలివైన ఇండైరెక్ట్ మెథడ్స్ అవసరమవుతాయి. అలాంటి ఒక సూపర్ స్మార్ట్ టెక్నిక్కే ఈ ఎకో మెథడ్. చాలా సింపుల్. మనం ఒక కొండవైపు గట్టిగా అరిస్తే మన అరుపు అక్కడికి వెళ్ళి తగిలి మళ్ళీ మన దగ్గరికి తిరిగొస్తుంది. అదే ఎకో. ఆ సౌండ్ వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందో లెక్కగడితే చాలు, ఆ కొండ ఎంత దూరంలో ఉందో ఖచ్చితంగా చెప్పేయొచ్చు. ఎంత అద్భుతం గదా. ఇక్కడ మనం దూరాన్ని నేరుగా కాకుండా సౌండ్ స్పీడ్, టైం వీటితో కొలుస్తున్నాం. ఇంకో ట్రిక్ ఉంది. ఒక పెద్ద చెట్టుగాని బిల్డింగ్ గాని ఉంది. దాని పైకెక్కకుండానే, దాని దగ్గరికి వెళ్లకుండానే దాని హైట్ చెప్పేయొచ్చు. ఎలాగంటే, మనం కొంచెం దూరంగా నిలబడి దాని టాప్ని చూస్తూ యాంగిల్ కొలిస్తే చాలు. సింపుల్ స్కూల్ మ్యాథ్స్. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు వాడితే దాని హైట్ వచ్చేస్తుంది. చూసారా మ్యాథ్స్ మనకు ఎలాంటి పవర్ ఇస్తుందో? ఇక ఆస్ట్రానమర్స్ వాడే ఈ టెక్నిక్ అయితే నెక్స్ట్ లెవెల్. దీన్నే పారలాక్స్ మెథడ్ అంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. మనం బస్సులో వెళ్తున్నప్పుడు గమనించారా? దగ్గరగా ఉన్న చెట్లు ఫాస్ట్గా వెనక్కెళ్ళిపోతాయి, కాని దూరంగా ఉన్న కొండలు మాత్రం చాలా నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపిస్తాయి. ఇదే పారలాక్స్. సైంటిస్టులు కూడా ఇదే ట్రిక్ వాడతారు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా. సో వాళ్ళొక నక్షత్రాన్ని ఇవాళ చూస్తారు,
మళ్ళీ 6 నెలల తర్వాత భూమి కక్షలో అవతలివైపుకి వెళ్ళాక మళ్ళీ అదే నక్షత్రాన్ని చూస్తారు. అప్పుడు ఆ నక్షత్రం పొజిషన్లో చిన్న మార్పు కనిపిస్తుంది. ఆ మార్పును బట్టి ఆ స్టార్ ఎంత దూరంలో ఉందో లెక్కగట్టేస్తారన్నమాట. అమేజింగ్ కదా? ఓకే, ఇప్పటిదాకా మనం కొలతలనే భాష గురించి మాట్లాడుకుందాం. మరి ప్రతి భాషకు గ్రామర్ అంటే వ్యాకరణం ఉంటుంది కదా, అలాగే ఈ ఫిజిక్స్ భాషకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ గ్రామర్ రూల్స్నే మనం డైమెన్షనల్ అనాలిసిస్ అని పిలుస్తాం. ఇదొక పవర్ఫుల్ టూల్ అన్నమాట. సైంటిస్టులు వాళ్ళ ఈక్వేషన్సు, వాళ్ళ లెక్కలు కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి దీన్ని వాడతారు. ఇది ఫిజిక్స్కి స్పెల్ చెక్ లాంటిది. ఇక్కడేం చేస్తారంటే ప్రతి ఫిజికల్ క్వాంటిటీని దాని ప్రాథమిక కొలతలైన మాస్ m, లెంత్ l, ఇంకా టైం t, ఈ మూడింటి కాంబినేషన్లో రాస్తారన్నమాట. సో ఈ డైమెన్షనల్ అనాలిసిస్కి ముఖ్యంగా 3 ఉపయోగాలున్నాయి. ఒకటి, యూనిట్లనే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మార్చడం. 2, మనం వాడే ఫార్ములాలు కరెక్టా కాదా అని చెక్ చేయడం. ఇంకా 3, కొన్నిసార్లు కొత్త ఫార్ములాలను, రిలేషన్షిప్స్ను కూడా దీని ద్వారా కనిపెట్టొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫోర్స్కి SI యూనిట్ ఏంటి? న్యూటన్. అదే పాత CGS సిస్టంలో దాన్ని డైన్ అనేవాళ్ళు. మరి 1 న్యూటన్ ఎన్ని డైన్లకు సమానం? ఈ ప్రశ్నకు సమాధానం మనకు డైమెన్షనల్ అనాలిసిస్ ఇస్తుంది. ఈ లెక్క ప్రకారం 1 న్యూటన్ ఏకంగా 1,00,000 డైన్లకు సమానం. చూశారా ఎంత పవర్ఫుల్లో? ఇంత ఖచ్చితత్వం, ఇన్ని పద్ధతులు, ఇన్ని రూల్స్ అన్నీ బాగున్నాయి. కాని సైన్స్లో ఒక పచ్చి నిజముంది. అదేంటంటే మనం చేసే ఏ కొలత కూడా ఎప్పటికీ 100కు 100% పర్ఫెక్ట్గా ఉండదు. అవును, ఈ నిజాన్ని, ఈ అసంపూర్ణతను యాక్సెప్ట్ చేయడమే సైంటిఫిక్ ప్రోగ్రెస్లో చాలా ముఖ్యమైన స్టెప్. సరే, ఈ ఎర్రర్స్ గురించి మాట్లాడే ముందు మనం చాలా తరచుగా కన్ఫ్యూజ్ అయ్యే ఒక విషయాన్ని క్లియర్ చేసుకుందాం. అదే మాస్ వర్సెస్ వెయిట్. చాలామంది ఇవి రెండూ ఒకటే అనుకుంటారు, కాని కాదు. మాస్ అంటే ఒక వస్తువులో ఉన్న అసలైన పదార్థం. అది మనం భూమి మీద ఉన్నా, చంద్రుడి మీద ఉన్నా మారదు. కాని వెయిట్ అనేది గ్రావిటీ వల్ల వచ్చేది. అది మనం ఉండే చోటును బట్టి మారిపోతూ ఉంటుంది. సైంటిస్టులు ఎర్రర్ అని వాడినప్పుడు దాని అర్థం మనం ఏదో తప్పు చేశామని కాదు, అస్సలు కాదు. సైన్స్లో ఎర్రర్ అంటే అన్సర్టెనిటీ, అంటే అనిశ్చితి. మనం ఎంత ఖరీదైన, ఎంత అడ్వాన్స్డ్ పరికరం వాడినా సరే ప్రతి కొలతలోనూ ఎంతో కొంత అనిశ్చితి అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఈ అనిశ్చితికి చాలా కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం వాడే పరికరంలోనే ఏదైనా లోపం ఉండొచ్చు. వాటిని సిస్టమాటిక్ ఎర్రర్స్ అంటారు. కొన్నిసార్లు మనకు తెలియని, ఊహించని కారణాల వల్ల తేడాలు రావొచ్చు. అవి ర్యాండమ్ ఎర్రర్స్. ఇక కొలిచే వ్యక్తి ఎమరపాటుగా ఉంటే వచ్చేవి గ్రాస్ ఎర్రర్స్, అంటే మన కేర్లెస్నెస్ వల్ల అన్నమాట. అందుకే ఒక సైంటిస్ట్ తన రిజల్ట్ని చెప్పేటప్పుడు సరిగ్గా 10 సెంటీమీటర్లు అని చెప్పరు. దానికి బదులుగా ఇలా చెప్తారు. ఇక్కడ AM అనేది మనం కొలిచిన వాల్యూ అనుకుంటే, ఈ +or-ΔA అనేది అందులో ఉన్న అనిశ్చితి. అంటే అసలైన విలువ ఈ రెండింటి మధ్యలో, ఈ రేంజ్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అయితే ఈ విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మనం చేసే ప్రతి కొలతలోనూ ఎంతో కొంత అసంపూర్ణత ఉంటుందనుకుంటే, అప్పుడు ఒక విషయాన్ని నిజంగా తెలుసుకోవడం అంటే అర్థమేంటి? ఖచ్చితత్వం కోసం మన ఈ అన్వేషణ మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. కాని దొరికే ప్రతి సమాధానం మరిన్ని కొత్త ప్రశ్నలకు దారితీస్తుంది. బహుశా సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అసంపూర్ణతను అంగీకరిస్తూనే ముందుకు సాగిపోయే ఒక నిరంతర ప్రయాణం కావచ్చు.